10. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలమున నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారలాగునగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతుల కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు దయాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. వారి న్యాయాధిపతులు పేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవిని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు జొచ్చియున్నాను, నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. ఆమేన్. పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము అంటున్నాడు. 141వ కీర్తనలో ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే దావీదు అని అంటున్నాడు. దావీదు రాసిన కీర్తన అని సూపర్ స్క్రిప్షన్లో ఏమన్నా దావీదు కీర్తన ఉన్నది. దావీదు కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే త్వరపడి రమ్ము, నా దగ్గరికి రా అని అంటున్నాడు. ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకు. నా ప్రార్థనకు చెవి ఎగ్గుము. నేను మొరపెట్టగా నా మాటకు చెవి ఎగ్గుము అంటున్నాడు. ఏం ప్రాబ్లము. శత్రువులు అంతా చుట్టుముట్టి ఉన్నారు అన్నట్టు. ఆయన శత్రువులు అంటే మనవల్లే. కింగ్ సౌలు ఏం చేస్తాడంటే ఆయన శత్రువు అయిపోయాడు. కింగ్ సౌలు శత్రువు అయిపోయాడు. రాజు సౌలు యొక్క రాజు శత్రువు అయిపోయాడు. నా మొరకు త్వరపడి ఆయనను కుట్టడానికి వీల్లేదు. ఆయన అభిషేకం పొందినవాడు. ఎవరి చేత? సమూయేలు చేత అభిషేకింపబడినవాడు. నన్ను చంపడానికి వస్తుండు కదా అని ఇప్పుడు ఏం చేయాలి? నేను కొట్టడానికి వీల్లేదు, ఆపడానికి వీల్లేదు. అందుకోసమే దేవునికి మొరపెడుతున్నాడు ఆయన. నా ప్రార్థన ధూపం వలెను. ధూపం అంటే కిందికి పోతుందా పైకి పోతుందా? ఎప్పుడైనా పైకే పోతుంది. ధూపము ఎప్పుడైనా పైకే పోతుంది. ప్రార్థన ధూపము, అది ప్రార్థన ధూపం వల్లనే, మన ప్రార్థనలు ధూపం వల్లనే వెళ్తాయి. ఈ యొక్క ఈ ఆలయంలో 3 భాగాలు ఉంటాయి. మధ్య భాగం ఏంటిది? పరిశుద్ధ స్థలం. అందులో ఏమేమి ఉంటాయి? 3 వస్తువులు ఉంటాయి. ఒకటి దీపస్తంభం ఉంటుంది, ఇంకోటి రొట్టెలు గల బల్ల ఉంటుంది, ఇంకోటి ధూపస్తంభం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో అది మందస పెట్టె ఉంటుంది. మందస పెట్టెలో ఉంటుంది అన్నట్టు. ఆరోన్ కర్ర, మన్నా పాత్ర, 2 పలకలు ఉంటాయి. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఒకటి ధూప బల్ల అన్నట్టు అది, ఒకటి దీపస్తంభము, ఒకటి
రొట్టెల బల్ల, రొట్టె బల్ల అన్నట్టు. ఈ ధూప వేదిక ఎట్లుంటుందంటే అంకుల్, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం దానికి మోతకారాలు ఉంటాయి. ధూప వేదికకు మోతకారాలు ఉంటాయి. దేవదూతలు ఇక్కడికి తీసుకొస్తారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవదూతలు నీ దగ్గరికి తీసుకొని వస్తారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవదూతలు నీ దగ్గరికి తీసుకొని వస్తారు. నేను ప్రార్థన చేస్తుంటే దేవదూతలు నా దగ్గరికి తీసుకొని వస్తారు. ధూపవేదిక అది ఇటు ఇటు ఉండేది, అంటే ఎడమ దిక్కు ఉండేది. ఏంటిదంటే అది దీపస్తంభం ఎడమ దిక్కు ఉంటుంది. కుడివైపు బల్ల. ఏ బల్ల? రొట్టెల బల్ల. ముందట ధూపవేదిక. రొట్టెల బల్ల రొట్టెలు ఉంటాయి అందులో. కుడివైపున రొట్టెలు ఉంటాయి. ఇంకోటి ఈ ధూప బల్ల వేదిక అంటారు. అది ఉంటుంది. ధూపవేదిక అది మధ్యలో ఉంటుంది. దానికిన్న ఈ నిబంధన మందసపెట్టకు కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. ధూపవేదికకు ఆ యొక్క నిబంధన మందసపెట్టకు దగ్గర సంబంధం ఉంటుంది. నా ప్రార్థన ధూపం వలన, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఎప్పుడూ ధూపవేదికలో ప్రార్థనలు ఉండాలి. మన ఈవినింగ్ ప్రార్థనలు కూడా చేయాలి. మనం ప్రతిరోజు చేయాలి, ప్రతిదినం చేయాలి. కానీ ఏమవుతుందో ఈ ప్రార్థనలు కూడా ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు 2 సంవత్సరాలలో వస్తాడు. ఆయన కోవిడ్-19తో ప్రారంభమైంది. 7 ఏళ్ల కాలశ్రమలో దీంతో ప్రారంభమైంది. కోవిడ్-19తోనే ప్రారంభం. 7 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు గతించినవి. ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి యేసుక్రీస్తు రావడానికి. 2 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు వస్తాడు అని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు ఎట్లా అనుకుంటాడో ఏమో. నాకు ప్రత్యక్షము అట్లా కనపడ్డది. కోవిడ్తోనే స్టార్ట్ అయింది. అది కోవిడ్ ఒక దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. కోవిడ్-19 రావడం అనేది దేవుని ప్రణాళిక. అప్పుడు అది వచ్చిన తర్వాత ఇండివిజువల్గా అయిపోయారు ప్రతి మనిషి. నేను నా కుటుంబం కాదు, నేను నా దేవుడు అప్పుడే అయిపోయింది అన్నమాట. వ్యక్తిగతంగా నన్ను నేను రక్షించుకోవాలి. నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, నా కుటుంబం చచ్చిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను రక్షించుకోవాలి అన్నట్టు ఈ కోవిడ్-19 తెచ్చింది, చూపించింది కోవిడ్తో. ఇప్పుడు నీకు కోవిడ్ వచ్చిందనుకో, నీ కొడుకు వస్తాడా దగ్గరికి, నీ భార్య వస్తుందా దగ్గరికి, నీ పిల్లలు వస్తారా దగ్గరికి, నీ అమ్మ వస్తుందా, నీ నాన్న వస్తుందా, ఎవరు రారు. వాళ్ళే చేసుకోవాలి. ఇది అంతే మరి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమున కనిపెట్టుము, కాపు పెట్టుము. కాపు అంటే నోటికి కావలి ఉంచుము అంటే ఏంటిది అన్నట్టు, నోరు మనం ఏది పలుకుతామో అది జరుగుతుంది. దేవుని నోరుకు మన నోరుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను, దేవుడు ఆకాశం కలగని పలకగా ఆకాశం కలిగాను, భూమి కనబడును గాక అని కలకగా కనబడ్డది.
ఆయన నోటి మాట ద్వారా మన నోటి మాటని అట్లుంటుంది అన్నట్టు. దాని గురించి బాగా అధ్యయనం చేస్తున్నాడు. నా నోటికి నా పెదవులకు కాపు గాయమని అంటున్నాడు. మన నోరు చాలా మంచిది. మనం ఏది పలికితే అదే 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 నెరవేరుతుంది. దాన్ని ఇస్తాడు. ధూపవేదిక ఎందుకు అనుకుంటున్నాం? నీ నోటి మాటనే అందులో పడుతుంది, అందులో పడి అది వెళ్ళిపోతుంది. ధూపం అంటే పొగ. పాపం చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండా నా మనసు దుష్కార్యం నాకు తిరగనీయకపో. ఇక్కడ మనస్సును మళ్ళా ఇక్కడ నోటిని అంటున్నాడు, పెదవులు అంటున్నాడు, మనస్సును అంటున్నాడు. మన శరీరం కాదు చేసేది, మన మనస్సే. మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనసును కంట్రోల్లో పెట్టుకుంటే మన శరీరం కంట్రోల్లో ఉంటుంది. పాపం చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండానట్లు నా మనసును దుష్కార్యమునకు తిరగనీయకము. మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనసు, ఆత్మ, హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఇంటర్నల్ అవి మనకు కనబడవు. నీ మనసు నీకే తెలుస్తుంది, కానీ నీకు అవ్వడదు. నా మనసు నాకే తెలుస్తుంది. వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. వాటిని కంట్రోల్లో పెట్టుకోకుంటే ఇక అంతే సంగతులు. వ్యసనమే అది, వ్యసనంగా మారిపోతుంది అన్నమాట. వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందును. మంచి మంచి కూరలు చేస్తారు. ఎట్లా అంటే గుమగుమ వాసన వస్తుంటుంది. గుమగుమ వాసన ఎంత మంచి కూరలు చేస్తుంటారంటే అవన్నీ నాకు వద్దు దేవా, అవన్నీ వద్దు అని ఈయన ప్రార్థన చేసుకుంటుండవు. అది నువ్వు పోయినావా నిన్న మా ఇంటికి? నువ్వేనా? ఎందుకంటే వాళ్ళు అవి 11 అది దేవునికి వ్యతిరేకమైనవి. ఈ లోకానికి ఆచారానికి ప్రకారము అది కరెక్టే. ఈ లోక ఆచారం కరెక్టే, కానీ దేవునికి వ్యతిరేకమైన పదాలు. అందుకోసమే మేము రాలేదు. నేను రాలే, అక్క రాలే, విద్య రాలే, విన్న రాలే. వారి రుచిగల పదార్థములు ఏం చేస్తున్నాడు? తినక ఎందును కాక అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతుడు కొట్టినా తిట్టినా పడాలి. నీతిమంతుడు కొట్టిన పడాలి, తిట్టిన పడాలి. అది తైలాభిషేకం. వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. నీతిమంతుడు ఎప్పుడైనా కానీ నీతిమంతుడే. వాడు కొడతాడు, తిడతాడు, అయినా పడాలి మనం. నేను అట్టి తైలాభిషేకమును త్రోసివేయకుందును కాక. త్రోసివేయకూడదు. వీడు నన్ను కొట్టిండేందిరా అని మనం అనుకోకూడదు. వారి దుష్క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేస్తాను. వారి దుష్క్రియలు, వాళ్ళ దుష్క్రియలని అన్నిటినీ తీసుకుపోవాలన్నట్టు. వాళ్ళు ఇది చేస్తుండ్రు, వాళ్ళు అది చేస్తుండ్రు అనేది మనం దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకుంటే మంచిది. దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుతును. వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడదురైపడాలి. వాళ్ళు న్యాయాధిపతులు అంటే ఎవరు? తీర్పు తీర్చేవారు న్యాయాధిపతులు. కొండ మీద నుండి పడదురు. కావున నా జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాదాల ద్వారంన చెదిరినవి. ఎముకలు ఏంటి? మనము
శరీరము, రక్తము, మాంసము అంతా క్షీణించిపోతుంది. ఎముకలు దేవుని సన్నిధిలో చేరుతాయి, మన ఎముకలు. అందుకోసమే ఒక్కటి కూడా విరవద్దని అంటాడు. ఈ పస్కా బలి అప్పుడు కూడా ఎముకలను విరవద్దు. ఆ యొక్క శిలువ మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన తొందరగా కానివ్వండి మరి అయిపోతుంది అని అంటాడు. ఆయన సైన్యాధిపతి అంటే ఇక వాళ్ళ కాళ్ళు నరుకుతాడు. కాళ్ళు నరికితే అంత రక్తం అంతా పోతుంది అన్నట్టు. ఈయన కాళ్ళు నరకడానికి పోతే అక్కడ నుండి దేవుని అగ్ని ఒకటి వస్తుంది అన్నట్టు. ఆయన నరకద్దు, ఆయన కాళ్ళు నరకద్దు అని చేయలేదు. ఆ ఇద్దరు దొంగలను కాళ్ళు నరుకుతారు, కానీ ఈయన నరకపోతే ఆ శక్తి ఈయన మీదకి వస్తుంది. ఎందుకంటే ఒక్కటి కూడా విరవదు, ఒక్కటి కూడా విరవదు. ఎందుకంటే ఇది నిత్యత్వంలో ఉంటాయి మన ఎముకలు. మన ఎముకలు నిత్యత్వంలో ఉంటాయి. దీనికి శరీరం వస్తుంది, ఆత్మీయమైన శరీరం వస్తుంది. మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నాయి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచున్నవి. నీ శరణి జొచ్చి నా ప్రాణమును దారిపోయకు. నీ శరణి జొచ్చి ఉన్నాను. శరణు అంటే నీవే నాకు సమస్తము అన్నట్టు. అర్పించుకోవడం అన్నట్టు హృదయపూర్వకంగా. నా నిమిత్తము వారు ఒడ్డిన వాళ్ళ నుండి, పాపం చేయవారు ఉచ్చుల నుండి నన్ను తప్పించు. ఈ యొక్క సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళు పాపంలో పడిపోతారు కదా, మనల్ని కూడా పాపంలో నెట్టేయాలని చూస్తారు. ఎట్లాగైనా వీడిని నెట్టేయాలి. వాడు తాగుతాడు, వాడు తాగి వీడికి కూడా తాగిపిద్దామని అంటాడు. వీడిని ఎట్లనైనా తాగిపియాలంటాడు అని ఎటో ప్రయత్నం చేస్తాడు, మనకు తాగిపిస్తాడు. వాళ్ళ నుండి, పాపము చేయవారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడు. అది వ్యభిచారం చేసేవాడు కూడా అంతే. వ్యభిచారం చేస్తూ వీడు కూడా వ్యభిచారం చేయాలి. రారా మంచి అమ్మాయి అనేది అంటాడు. ఈ సమాజం అట్లనే. సమాజం ఈ గంజాయి వాడొక్కడు తాగుతాడా? వాడొక్కడు తాగాడు. ఇద్దరు ముగ్గురిని ఎవరెవరిని గుంజుదామా, ఎవరెవరిని గుంజుదామా, మెల్లగా వస్తాడు, మెల్లగా చేస్తాడు. ఇక మాడు కథ ఇక మనతోనే వస్తాడు. ఇక కాదు గంజా ఎప్పుడైనా కానీ వాని ఏజ్ వల్లనే చూసుకుంటాడు అంతా. అంతే అన్ని పాపాలు అంతే నాయన, అన్ని పాపాలు అంతే. ఈ పాపాల నిమిత్తము వారు ఒడ్డిన వాళ్ళ నుండి, పాపం చేయవారు ఉచ్చుల నుండి నన్ను కాపాడమని, తప్పించమని అంటున్నాడు దేవుడు. ఈ యొక్క ప్రార్థన ఈ కీర్తనకారుడు. నేను తప్పించుకొని పోవచ్చుండగా దుష్టులు తమ వలలో చిక్కుకొందురుగాక. వాళ్ళు చిక్కుకున్నారు, నేను మాత్రం చిక్కుకోకూడదు. దుష్టులు తమ దుష్టత్వాన్ని చిక్కుకున్నారు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించును.